ఏపీ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కూటమి, వైసీపీ మధ్య కొత్త లెక్కలు తెరమీదకొస్తున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో వైసీపీ నుంచి పెద్ద సంఖ్యలో నేతలు కూటమి పార్టీల్లో చేరారు. ఇప్పుడు చేరికలు కూడా నిలిచిపోయాయి. కాగా కూటమి పైన ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని జగన్ పదే పదే చెబుతున్నారు. జగన్ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో మరో 3 వైసీపీ రాజ్యసభ స్థానాలు కూటమి ఖాతాలోకి వెళ్లనున్నాయి. ఇందుకు ముహూర్తం ఖరారైంది. ఏపీలో కూటమికి రాజ్యసభ సభ్యుల సంఖ్య పెరగనుంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి చెందిన 4 రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు. అందులో విజయసాయిరెడ్డి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అదేవిధంగా బీదా మస్తాన్రావు, మోపిదేవి వెంకటరమణ టీడీపీలో చేరగా ఆర్ కృష్ణయ్య బీజేపీ కండువా కప్పుకున్నారు. దీంతో ప్రస్తుతం పెద్దల సభలో వైసీపీ బలం 7కి పడిపోయింది. 3 వైసీపీ సభ్యుల స్థానాలు కూటమి ఖాతాలో చేరనున్నాయి. 73 మంది రాజ్యసభ ఎంపీలు ఈ ఏడాది పదవీ విరమణ చేసి మాజీలు కానున్నారు. ఏపీ నుంచి వైసీపీ సభ్యులుగా ఉన్న అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని, పిల్లి సుభాష్ చంద్రబోస్తో పాటు అలాగే టీడీపీ నుంచి సానా సతీష్ రిటైర్ అవుతున్నారు. ఈ ఏడాది జూన్ 21న 4 పదవీ విరమణ చేయనున్నారు. ఈ మేరకు తాజాగా రాజ్యసభ సచివాలయం బులెటిన్ విడుదల చేసింది. కాగా టీడీపీ నుంచి రైటర్ అవుతున్న సానా సతీష్ తిరిగి రెన్యువల్ దక్కుతుందా లేదా అనేది సందేహంగా కనిపిస్తోంది. వైసీపీ నుంచి ఖాళీ అయ్యే 3 స్థానాల్లో అసెంబ్లీ కూటమికి పూర్తి స్థాయిలో బలం ఉండడంతో వారికే ఈ 3 స్థానాలు దక్కనున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం నుంచి రాజ్యసభ స్థానాల విషయంలో బీజేపీ మెజారిటీ వాటా తీసుకుంది. జనసేనకి ఇప్పటి వరకు ఒక్క సీటు కూడా పెద్దల సభలో లేదు. దీంతో ఇప్పుడు ఖాళీ అయ్యే 4 రాజ్యసభ స్థానాల్లో 2 టీడీపీ, బీజేపీ, జనసేన చెరొకటి తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. జనసేన నుంచి ఒక సినీ ప్రముఖుడికి అవకాశం ఇస్తారని చెబుతున్నారు. ఇదే విధంగా ప్రముఖ పారిశ్రామికవేత్త సైతం పవన్ పార్టీ నుంచి రాజ్యసభకు వెళ్లేందుకు ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో జూన్ నుంచి వైసీపీ లోక్సభ సభలో 4 రాజ్యసభ సభ్యులు మాత్రమే ఎంపీలుగా కొనసాగనున్నారు.